ఎందుకంటే ఈరోజు ఆ తల్లిదండ్రులు కూడా బాధ్యత వహించాలి, వాళ్ళని కూడా మనం పెట్టాలి. కాబట్టి అంటే వాళ్ళు కూడా కాన్సన్ట్రేట్ చేయాలి పిల్లల పెంపకంలో. కాబట్టి చెప్తున్నాం. ఇంకొకటి అండి, ఈ మైగ్రేటెడ్ చాలా మంది ఉంటారు. చాలా మంది ఏం చేస్తున్నారంటే మైగ్రేటెడ్ వాళ్ళు అక్కడ నుంచి మధ్యప్రదేశ్ నుంచి అక్కడ నుంచి వస్తుంటారు, వాళ్ళందరూ కూడా తెచ్చుకుంటుంటారు ఈ వర్కర్స్, డైలీ వర్కర్స్ దగ్గర. సో అటువంటి వాళ్ళకి చాలా క్లియర్ గా మోటివేట్ చేయడానికి ఈగల్ టీమ్స్ వెళ్తున్నాయి. అట్ ద సేమ్ టైం ఆ యాజమాన్యానికి కూడా ఒక క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. మీరు వాళ్ళని లోపల తీసుకొచ్చుకునేటప్పుడే వాళ్ళని చెక్ చేసి లోపలికి తీసుకోవాలి. మీ తీరా వచ్చిన తర్వాత కనుక దొరికినాయి అంటే కనుక మీ మీద కూడా యాక్షన్ తీసుకుంటాం అని క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. సో మేము చేసే ఈ యజ్ఞం లాంటి ప్రక్రియలో మీ అందరి భాగస్వామ్యం ఉండాలని, మీ అందరి సహాయ సహకారాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. Madam, in last 1 year, have you got any political identity affiliated to any party? నో, అలాంటిదేం లేదు. బట్ మేము రెగ్యులర్గా అంటే పొలిటికల్ ఐడెంటిటీ గురించి మేము చేయడానికని చేయట్లేదు. బట్ వీఆర్ డూయింగ్ ఇన్ అవర్ ఓన్ వే. దట్స్ ఇట్. అంటే ఇందులో ఎవరినో టార్గెట్ చేయాలని కాదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే, నేనేమంటానంటే నేరస్తుడికి కులం ఉండదు, మతం ఉండదు, పార్టీ ఉండదు. నేరస్తుడే. నేరస్తుడు అయిన తర్వాత అసలు ఏంటి బిలాంగింగ్స్ ఏంటన్నది మాట్లాడుకుంటాం తప్పించి అంతవరకు మేము నేరస్తుడిలాగే చూస్తున్నాం. కాబట్టి మేము ఇంతవరకు కూడా దాన్ని అచీవ్ చేయగలిగాం. దాన్ని మళ్ళీ పొలిటికలైజ్డ్గా మేము పొలిటికల్ రంగ్ తీయాలంటే చాలా ఉన్నాయి. ఈరోజు ఎక్కడో ఒక్కర్లేదు. మేము పాడేరు అరకు దగ్గర కూర్చుంటేనే మేము తీయొచ్చు, కానీ మా థాట్ అలా లేదు. నేను పొలిటికల్ యాంగిల్లో పెట్టాలని ఆలోచన లేదు. ఈరోజు ప్రజల భవిష్యత్తు అండి. ఒక్కసారి మనందరం కూడా ఆలోచన చేసుకోవాలి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక రకంగా చెప్పాలంటే బాధితులే. ఎందుకంటే ఒక పోలీస్ వెళ్ళి గాంజా తీసుకున్న వ్యక్తిని పట్టుకోవాలంటే ఎంత డేర్ ఉండాలి తెలుసా? వాడి చేతిలో బ్లేడ్ ఉందో తెలియదు, వాడి చేతిలో ఏముంటే అది చాలా ఈజీగా. మీకు వైజాగ్లో ఒక పోలీస్ మీద కూడా అటాక్ జరిగింది ఒక 4 months బ్యాక్, గాంజా తీసుకున్నది. మీకు ఇంకో విషయం చెప్పాలి, ఎందుకు మేము ఇంత సీరియస్గా తీసుకున్నామంటే క్రైమ్లోని 10 క్రైమ్స్ వచ్చినాయి అనుకోండి, అందులోని 7 crimes బేస్డ్ ఆన్ గాంజా కన్సంప్షన్. అది గాంజా మత్తులోని చేసిన క్రైమ్ ఎక్కువ కనిపిస్తుంది. సో మెయిన్ అది అక్కడ మనం అరికట్టాలి అనుకున్నాం. కాబట్టి ఈ పోక్సో కేసులు ఎక్కువగా పెరగడానికి కూడా కారణం కూడా గాంజా, ఒక రకంగా చెప్పాలంటే. సో దట్ అందుకు చేస్తాం. కాబట్టి ఇందులో పొలిటికల్ యాంగిల్, పొలిటికల్ పెట్టే దగ్గర మేము పాలిటిక్స్ మాట్లాడుకుంటాం, కానీ ఇలాంటి చోట కాదు. మేడం, ఇందులో ప్రధానంగా గంజాయి అక్రమ రవాణాకు సంబంధించిన దాంట్లో ప్రధానమైన పాత్ర పోలీసులని గతంలో కూడా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఎందుకంటే ఎక్కడో ఒక చోట, ఎక్కడో ఉత్తరాంధ్ర నుంచి హైదరాబాద్ వెళ్తుందంటే చాలా చోట్ల చెక్ పోస్టులు ఉంటున్నాయి, చాలా చోట్ల పోలీసులు చెకింగ్లు ఉంటున్నాయి. మరి ఇన్ని దాటుకొని అంత దూరం వెళ్ళింది, బాంబే వెళ్తా, ఇట్లా అన్ని రాష్ట్రాలుగా ఉంది. అంటే ప్రధానంగా పోలీసులు ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉందనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. యాక్చువల్గా మీకు ఒక విషయం చెప్పాలి. నేను ఫస్ట్ మాట్లాడినప్పుడు కూడా చెప్పా, ఒక గవర్నమెంట్ ఫోకస్ పెట్టాలి, గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. లాస్ట్ 5 years మనం ఆ రెస్పాన్సిబిలిటీ, ఆ ఫోకస్ అనేది గాంజా మీద మిస్ అయింది. వాళ్ళ ఫోకస్ ఎప్పుడు ఎక్కడుంది? తెలుగుదేశం పార్టీ లీడర్ ఎటువైపు వెళ్తున్నాడు, జనసేన పార్టీ లీడర్ ఎటువైపు వెళ్తున్నాడు అన్న దాని మీద ఫోకస్ పెట్టారా తప్పించి, ఎవరి మీద అక్రమ కేసులు పెట్టాలన్న దాని మీద ఫోకస్ పెట్టారా తప్పించి, అరే పిల్లల జీవితాలు నాశనం అయిపోతున్నాయి, ఇన్ని గాంజా ఇలా వెళ్ళిపోతుంది, చుట్టుపక్కల రాష్ట్రాల వాళ్ళు కూడా మన వైపు వేలు పెట్టి చూపిస్తున్నారు గాంజా డ్రగ్స్ అన్నది కూడా వాళ్ళ ఆలోచన లేకుండా చేసిన తత్వం. మీరు ఇందాక అన్నారు పోలీస్ అని. పోలీస్ ఏం చేస్తారండి? నేను ఈరోజు పోలీసుని వెనకేసుకొస్తున్నానని కాదు. పోలీసు వాళ్ళ డ్యూటీ వాళ్ళకి చేయాలంటే వాళ్ళకి ఇవ్వాల్సిన ఫెసిలిటీ వాళ్ళకి ఇవ్వాలి. ఫెసిలిటీ ఇన్ ద సెన్స్ వాళ్ళకి కుర్చీలు ఏసీలు ఇవ్వమని చెప్పట్లా నేను. మినిమం టూల్స్, ఒక సీసీ కెమెరాలు, ఒక చెక్ పోస్టులు పెట్టే దగ్గర అలాంటివి కూడా నేను చెప్తున్నాను కదా. ఇందాక మీకు వైజాగ్లో నేను ఫస్ట్ మీటింగ్ పెట్టిన రోజు ఏజెన్సీ నుంచి 26 దారులు చూపించారు, నాకు మ్యాప్ చూపించారు ఆ టైంలో సిపి. మొత్తం 26 రూట్లు చూపించారు. 26 రూట్లు ఉన్నాయి కదా గాంజా మనకి ఏజెన్సీ నుంచి ప్లెయిన్ ఏరియాకి రావడానికి, అనకాపల్లి, నర్సీపట్నం, విశాఖపట్నం ఈ ఏరియా నుంచి రావడానికి ఎన్ని చెక్ పోస్టులు ఉన్నాయని ఆ రోజు అవగాహన నాకు లేకుండానే నేను అడిగితే జస్ట్ 4 చెక్ పోస్టులు, రెగ్యులర్ చెక్ పోస్టులు, అవి ఫారెస్ట్ చెక్ పోస్టులు. మేము ఈరోజు ఎంత నిండెప్తకి వెళ్ళామంటే పోలీసు ఒకరిని ఇన్వాల్వ్ చేయడం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక విలేజ్ అయితే చెప్పారు, ప్రాతపాడు అని విలేజ్ ఉంది. ఆ విలేజ్ వీళ్ళందరూ చెకింగ్కి వెళ్ళి అక్కడ లోకల్లోని పండిస్తున్నారు. అది విఆర్ఓ కానీ సచివాలయం స్టాఫ్ కానీ ఎందుకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఐడెంటిఫై చేయలేకపోయారు అని ఆ రోజు కలెక్టర్కి కంప్లైంట్ ఇస్తే, దట్ ఏఎస్ఆర్ కలెక్టర్ కొంచెం ఒక ఫార్వర్డ్ స్టెప్ వేసి అక్కడున్న సచివాలయం స్టాఫ్కి మెమో జారీ చేశారు, ఎక్స్ప్లెనేషన్ కాల్ఫర్ చేశారు. అది మా నిబద్ధత. అంటే మేము ఎంత ఇన్డెప్త్కి వెళ్తున్నాం. ఈ రోజు ఎక్కడైనా గాంజా పెంచారన్నా కూడా ఆ లోకల్ వాళ్ళని మేము, ఆ లోకల్ అఫీషియల్స్ని కూడా మేము ట్రిగర్ చేస్తున్నాం.
ఎక్కడైనా స్కూల్స్ లో దొరుకుతుందా, లేకపోతే ఒకడు ఎక్కడైనా అమ్ముతున్నాడా, ఆ విఆర్ఓకి తెలుస్తుంది, సచివాలయ స్టాఫ్కి తెలుస్తుంది, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కొంతమేరకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో వాళ్ళని కూడా బాధ్యులను చేస్తున్నాం ఈరోజు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ పోలీసింగ్ చేయాలి. కాకి చొక్కా వేసుకున్న వాళ్ళు ఒక్కరే పోలీసింగ్ చేయడం కాదు. ఈరోజు గాంజా మీద ప్రతి ఒక్కరు పోలీసింగ్ చేయాలి. అప్పుడే దీన్ని నిర్మూలించడానికి ఒక సరైన మార్గం కూడా మనందరికీ కూడా దొరుకుతుంది. ఇది మనందరి భవిష్యత్తు అండి. ఒక తరం నాశనం అయిపోతుంది. అందువల్ల మేము కూడా ఇంత టార్గెట్ చేయాల్సి వస్తుంది. మేడం, ఇంతవరకు గంజాయి ఎంతగా పండించినారా అంటే అటవీ ప్రాంతంలో అంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ పాత్ర లేకుండా జరిగిందని మీరు భావిస్తున్నారా? ఖచ్చితంగా వాళ్ళ పాత్ర ఉంటుంది కదా. సార్ మీకు కాదండి, ఇప్పుడు మేము ఉన్నాము, ఒక ఫారెస్ట్ ఆఫీసర్కి మెమో ఇచ్చాం. సో దెన్ వాళ్ళు ఏం చేస్తారు, నెక్స్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ ఏం చేస్తారు, అమ్మో రేపు నాకు మెమో వస్తుందేమో, సో నేను కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలి, నేను కొంచెం చెక్ చేసుకోవాలి అన్న థింకింగ్ వస్తుంది. అసలు మీకు పనే లేకపోతే ఎందుకు చూస్తారు ఎవడైనా? పైనుంచి మీకు ఇన్స్ట్రక్ట్ చేసే ఆఫీసర్ కూడా ఇన్స్ట్రక్ట్ చేసే సిస్టమ్ కూడా లేనప్పుడు వాళ్ళు ఎందుకు చెక్ చేసుకుంటారు? సో నేనేమంటానంటే ప్రతిదానికి ఇప్పుడు 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు సంవత్సరం ఎగ్జామ్స్ పెడుతూనే మధ్యలో ఎందుకు ఎగ్జామ్స్ పెడతారు ఎవరైనా? సార్ ఆలోచించండి. నేను ఒక టీచర్నే కాబట్టి ఇది ఎగ్జాంపుల్ తీసుకున్నాను నేను. కానీ మనం కూడా ఇప్పుడు సిస్టమ్ అనేది పనిచేయాలి. సిస్టమ్ పనిచేసేటప్పుడు అన్ని సక్రమంగా పనిచేస్తాయి. సిస్టమ్ పని చేయలేనప్పుడు ఇలాంటివన్నీ జరుగుతాయి. ఆ టైప్ ఆఫ్ సిస్టమ్ పని చేయాలి. లాస్ట్ 5 years మళ్ళీ మేము వచ్చి గాడిలో పెడుతున్నాం. సో ఒకటండి, వాళ్ళు చేశారా వీళ్ళు చేశారా అన్నది కాదు. ఈ రోజు మేము చేయాల్సిన బాధ్యత ఉంది, మేము చేసుకుంటున్నాం. ఈరోజు అందరూ కూడా వర్క్ చేస్తున్నారు. మేడం, మీకు లిస్ట్ నేను పెడతానండి, ఇంచుమించుగా పేర్లతో సైతం ఉంది. మేము ఒకసారి మీకు లిస్ట్ ఇస్తాను. మేడం మీరు సెంట్రల్ జైలుకి వెళ్ళారు వైజాగ్ లో. యా ఫస్ట్ మీరు అయిన విజిట్కి వెళ్ళాను. సెంట్రల్ జైలుకి వెళ్ళాను. టైంలో